ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు పోతారు, నేను వెళ్ళిపోతాను, అందరం వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ పర్మనెంట్ ఎవరైనా పర్మనెంట్ అనుకుంటున్నారా? ఇక్కడ ఎవ్వడు పర్మనెంట్ కాడు. చాలా మంది అంటారు నేను లోకల్ అంటాడు. నువ్వు లోకలా? ఒక పిచ్చోడు నువ్వే కాదురా, ఎవడు లోకల్ కాదు, అంతా నాన్ లోకలే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు నువ్వు లోకల్ కాదురా, మళ్ళీ పక్కా లోకల్ అట మరలా. ఇదొకటి. ఇది ఎక్కడదిరా? ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం బైబిల్ చెప్పిన మాట ఏంటంటే మనమందరము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము అని చెప్పుకుంటుంటే, అందరూ పరదేశులే అంటే, అందరూ యాత్రికులు అంటే, ఎవ్వరూ ఈ లోకానికి చెందిన వారు కాదంటే నేను లోకల్ పక్క అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు చెప్పు? అంతా నాన్ లోకల్, ఎవ్వరము లోకల్ కారు. మనలో ఒక పాట రాశారు, మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ గీతలు, పరదేశులము ప్రియులారా. ఎప్పుడు పాడతారు? ఎప్పుడు పాడరు. ఒకప్పుడే పాడతారు. చచ్చిపోయినప్పుడు కూడా గుళ్ళో పాడరు. ఎక్కడ పాడతారు? శ్మశానాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు పాడతారు. ఎవరి కోసం పాడతారు? వీళ్ళ కోసం అనుకోరు, చచ్చినోడి కోసం అనుకుంటారు. ఆడ ఏంటున్నాడు ఏంటి, ఈయన మారుమనసు పొందుతాడు. అప్పుడేమైనా ఆడు బ్రతుకున్నప్పుడు ఏమనుకుంటాడు? పక్కా లోకల్ అనుకుని బ్రతికాడు ఆడు. ఆ పాట ఏదో వాడు బ్రతుకున్నప్పుడు చక్కగా సంఘంలో పాడుకుని ఉంటే ఆడు కొంచెం బ్రతుకు మారేదేమో. రోజు ఉదయం లేవగానే పాడుకోవాల్సిన పాట ఏంటంటే ఇంట్లో, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదు ఇప్పుడు అని ఆ పాట పెట్టుకున్నారనుకోండి, ఆ రోజంతా చాలా మనశ్శాంతిగా ఉంటారు. అప్పటి వరకు ఏదో ఎక్కడికి వెళ్ళాలి, ఏదో తిరగాలి, ఏదో తినాలనుకుంటాం. పాట వినగానే మరి ఈ పురమే కాదు కదా ఎత్తుకులేరా. నిజమండి. మీరు ఇది చేసి చూడండి. మీరు